హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. తోటకూరతో పులుసు చేయడం చూసుంటారు, కూర చేయడం చూసుంటారు, కానీ ఒడియాలతో కూర చేయడం మీకు తెలియకపోవచ్చు. ఎందుకంటే ఇది మా అమ్మమ్మ టైంలోని చేసే కూర. ఇది ఇప్పుడు పిల్లలకి తెలియకపోవచ్చు, అంచేత నేను ఈ వీడియో చేసి చూపిస్తాను. దీనికి కావాల్సిన సామాన్లు: తోటకూర, ఒడియాలు ఏంటంటే మెయిన్, ఈ కూరకి ఒడియాలు మెయిన్ అన్నమాట. పోపుకి నూనె, మిరపకాయలు, మినప్పప్పు. ఉడికించడానికి పసుపు, ఉప్పు వేసి దీన్ని ఉడికిస్తారు. తోటకూర తెచ్చిన తర్వాత ముందు శుభ్రంగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ మరొకసారి కడగాలి, ఎందుకంటే ఎక్కడైనా ఇసుక ఉండకపోవచ్చు. అంచేత ఇది మళ్ళీ కూడా మరొకసారి కడుక్కొని దాని తర్వాత ఇది పొయ్యి మీద పెట్టి ఎలా చేయాలో నేను చూపిస్తాను. చెప్పాను కదా, కట్ చేసాక కడుక్కోవాలని చెప్పి. ఇదో ఇలాగా కొంచెం మళ్ళీ కడుక్కోవాలి ఒకసారి కట్ చేసాక. ఇప్పుడు ముగ్గుట్లోనే దీన్ని వేసేయాలి. పొయ్యి వెలిగించుకొని దీంట్లోనే పసుపు వేయాలి, ఉప్పు, ఉప్పు వేసాను, పసుపు వేసాను. ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసుకోవాలి. ఇది ఇలా మూత పెట్టేస్తాం. కాసేపు పోయాక ఉడికిపోతుంది. ఉడికిన తర్వాత మళ్ళీ చూపిస్తాం మీకు. ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఉడికిందో లేదో ఒకసారి చూద్దామండి. ఎంత బాగా ఉడికిందో చూసారా? చూడండి ఎలా ఉడికిపోయిందో. ఇలా ఉడికిపోవాలి అంతే. ఇప్పుడు దీన్ని మనం వాడ్చేద్దాం. ఇప్పుడు పొయ్యి ఆపుతాను, మళ్ళీ వెలిగిస్తాం. ఇలా ఏదైనా జాలి లాంటివి తీసుకుని దాంట్లో వేస్తే ఉంటే ఇది చల్లారుతుంది. ఈ లోపుని ఇది ఒకసారి కడుక్కోవాలి. ఇప్పుడు పొయ్యి వెలిగిస్తాను. చూడండి, పొయ్యి వెలిగించాను. ఇది ఇలా చేసాం కదా, ఇది చల్లారుతుంది. కొంతసేపులో చల్లారే లోపల మనం పోపు వేసుకుందాం. ఇప్పుడు ముందు ఏం చేయాలంటే నూనె వేసుకుందాం. నూనె వేడెక్కాక ఒడియాలు వేయాలి. అది దోరగా వేయించుకోవాలి. కొంచెం దోరగా వేయించి ఎర్రగా వచ్చేదాకా వేయించుకోవాలి. వేగిన తర్వాత దాన్ని ప్లేట్లో తీసేసుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో పోపు వేసుకుందాం. కొంచెం మినపప్పు, ఎండుమిరపకాయలు వేసి దాన్ని వేయించాలి. కొంచెం వేగిన తర్వాత తోటకూరని పిండి దాంట్లో వేసుకోవాలి. పిండి వేసుకుంటాం కాబట్టి దీన్ని తోటకూర, పిడపకూర కూడా అంటారు. దీన్ని బాగా కొంచెం అటు ఇటు వేయించాలి. బాగా వేగిన తర్వాత పోయి సిమ్ చేసేస్తాం. ఇప్పుడు ఈ ఒడియాలు ఇలా కూడా దాంట్లో వేసుకోవచ్చు, కానీ పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు తినలేరు కాబట్టి కొంచెం ఇందులో వేసి దంచుకోవాలి. కొద్దిగా మెత్తగా చేసి దాంట్లో వేసుకుంటే పెద్దవాళ్ళు కూడా తింటారు, ఎందుకంటే వాళ్ళకి తినాలనిపిస్తుంది కదా. అంచేత కొంచెం ఇలా కొంచెం గుండా చేసి కందామందా చేసి ఇలా గుండా చేసుకుని కూరలో వేసుకోవాలి. అది దాన్ని చక్కగా కలుపుకోవాలి. శుభ్రంగా అందులో చూసారా, కలిసిపోయింది. ఇప్పుడు పొయ్యి ఆపేస్తాం. ఇది తోటకూర కూర. ఇదండి ఒడియాలతో చేసుకునే తోటకూర. మీరు కూడా చేసి చూడండి, చాలా రుచిగా టేస్ట్గా ఉంటుంది. ఇది అమ్మ టైంలో చేసుకునే కూర. ఇది మనం కూడా చేసుకుని అప్పుడప్పుడు తినాలి, తెలుస్తుంది టేస్ట్ ఎలా ఉంటుందా అని. ఓకేనా? నా వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చెప్పిందా? ఓకే, డన్. థ్యాంక్ యూ. బాయ్.